హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి గుళ్ళో పెట్టే కమ్మనైనటువంటి దద్దోజనం. ఇది చేసుకోవడం కోసం గిన్నెలో 1 గ్లాస్ వరకు బియ్యం పోసుకోవాలి. అందులో 2 గ్లాసుల వాటరు అలాగే 1 గ్లాస్ పాలు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం అనేది ఎంత మెత్తగా ఉడికితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా పాలతో ఉడికించుకుంటే కూడా మనకు అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిన అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న అన్నంలో 2 నుంచి 3 కప్పుల వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకున్నాక మనకి రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. 2 నుంచి 3 పచ్చిమిర్చి, అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి, కొద్దిగా అల్లం తరుగు వేసుకోవాలి. అల్లం తరుగు వేసుకున్నాక అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, కల్యమాకు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మిరియాలు లేకపోతే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కల్పించుకున్న పెరుగన్నంలో పోపు అనేది వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి దేవుడికి ప్రసాదంగా పెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.